జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఇన్ని రోజులు ఈ దుర్గమ్మ మాటలు నువ్వు పెడచెవిన పెట్టావు కదా, ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు కదా. అయితే ఈ రోజైనా సరే నువ్వు జాగ్రత్తగా విన్నా అంటే జీవితం మారుతుంది. చెప్పాలంటే ఈ మంచి అవకాశాన్ని, ఈ అద్భుతమైన మార్గాన్ని నువ్వు అస్సలు వదులుకోకు. వదులుకున్నావంటే జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఈ దుర్గమ్మ నీ జీవితాన్ని మార్చడానికి, నీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు తేవడానికి ఇదిగో ఈ సందేశాన్ని నీ కళ్ళ ముందుకు తెచ్చాను. మరి ఈ దుర్గమ్మ మాటలు నమ్మి అమ్మ ఉన్నారు అని నమ్మావు అంటే తప్పకుండా ఇది విను. నేను ఇన్ని రోజులు ఎన్ని మాటలు పంపినా సరే నువ్వు నన్ను పట్టించుకోలేదు కదా. ఏముందులే, అమ్మ రోజూ చెప్పే విషయాలే కదా అని కొట్టిపారేశావు. కానీ ఇవి తేలికగా తీసి పడేసే మాటలు కాదు. జాగ్రత్తగా వినాల్సిన దుర్గమ్మ మాటలు ఇవి. నేను రోజు నీకు ఏదో ఒకటి పంపుతూనే ఉన్నాను, చెబుతూనే ఉన్నాను, నీతో మాట్లాడుతూనే ఉన్నాను. అయినా నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు, వినడం లేదు, నిర్లక్ష్యం చేస్తున్నావు. అయితే ఈరోజు నువ్వు ఇది వినకపోతే కనుక తప్పకుండా నువ్వే బాధపడాల్సి వస్తుంది. అవును, ఈ దుర్గమ్మ మాటల్ని ఈరోజు కూడా పెడచెవిన పెట్టావు అంటే నేను కూడా ఏమీ చేయలేను. కాబట్టి ఆఖరి వరకు జాగ్రత్తగా ఈ దుర్గమ్మ చెప్పేది విను. నువ్వు ఒక పని చేయాలి అనుకుని అది జరగకపోవడంతో నాపై ఎంతో కోపంతో ఉన్నావు. చెప్పాలంటే నాపై అలిగావు కూడా. నీ ప్రార్థనలు ఏమాత్రం వినడం లేదని, అస్సలు పట్టించుకోవడం లేదని ఎందుకు అనుకుంటున్నావు? ఈ దుర్గమ్మ ఏం చేసినా సరే నీకోసమే, నీ మంచి కోసమే, నువ్వు సంతోషంగా ఉండడం కోసమే, నీ పిల్లలు బాగుండడం కోసమే కదా. నువ్వు అడిగి అడగగానే నీ కోరికలు కొన్ని ఎందుకు తీర్చలేదో తెలుసా? నేను ఆ కోరిక తీర్చడం వల్ల నీ భవిష్యత్తులో నీకు కాస్త కూడా ఆనందం ఉండదు, కేవలం బాధ మాత్రమే. అందుకే ఆలోచించి నా బిడ్డ నాపై కోప్పడినా కూడా నీ కోరిక తీర్చడం ఆలస్యమైంది. అంతే తప్ప ఈ దుర్గమ్మ నిన్ను అర్థం చేసుకోలేదని, నీ కోరికలు తీర్చరు అని ఎందుకు అనుకుంటావు చెప్పు? ఏదైనా చెప్తే నీకు అంతా కూడా మంచే జరిగేలా చేయడానికే చేస్తున్నాను. నేను ఏం చేసినా సరే నీకు మంచి జరగడానికే కదా. కాబట్టి నా మనసుని అర్థం చేసుకో. ఇప్పుడు జరిగే వాటిని చూసి అన్యాయం, అధర్మం అనుకోకుండా మనసు పెట్టి విను. నీ ఒక్కొక్క మాటకి ఒక్కొక్క అర్థం. అర్థం లేని మాటలు నేను ఎప్పుడూ కూడా నీకు అస్సలు చెప్పను. నీకు భయం వేసినా, బాధ కలిగినా ఒక్కసారి దుర్గమ్మ అని నన్ను తలుచుకో చాలు. భవానీ అని పిలువు చాలు. క్షణంలో నీ నొప్పినైనా, సమస్యనైనా, ఒంటరితనాన్నైనా సరే ఎదుర్కొనే శక్తిని, ధైర్యాన్ని ఇస్తాను. నీలో ఉన్న భయాన్ని మొత్తం కూడా తుడిచిపెట్టేస్తాను. అసలు ఈ శక్తి స్వరూపిణి బిడ్డవైన నువ్వు భయపడవచ్చా చెప్పు? ఎవ్వరికీ దేనికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. న్యాయంగా నువ్వు ఈ దుర్గమ్మ చెప్పినట్లు వింటుంటే మరి ఇంకా ఎందుకు భయపడ్డం, ఇంకా ఎందుకు వెనకడుగు వేయడం? అన్నిటినీ తుడిచేసే, అన్నీ పక్కన పెట్టు. నా భక్తులకు ఏదైతే మంచి జరుగుతుందో అది తప్పకుండా నేను అందిస్తాను. నువ్వు నా దగ్గర కోరిన కోరికను నేను బాగా పరిశీలించి శుద్ధి చేసి నేను నీకు అందిస్తాను. సరేనా? ఇక నీ జీవితంలో జరిగేవి, జరగబోయేవి అన్నీ కూడా అనుకూలంగానే జరుగుతాయిలే. నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టకు. నీకున్న సమస్యలన్నిటినీ తొలగించి నీకు ఒక మంచి విషయాన్ని జరిపిస్తాను. నువ్వు నా ప్రాణం, ఈ దుర్గమ్మ ప్రాణం. అలాంటిది నిన్ను ఎలా వదిలేస్తాననుకుంటున్నావు చెప్పు? నా కంటి రెప్పలా, కంటి పాపలా జాగ్రత్తగా కాపాడుకుంటాను. ఈ తల్లి స్థానంలో నేనున్నాను కదా. ఈ దుర్గమ్మని నువ్వు అమ్మా అని నోరారా పిలిచావు కదా, తల్లి అని ఆప్యాయంగా పలకరించావు కదా. ఇక నేను నీతో పాటే ఉంటాను. నేను నీకు ఏది ఇవ్వడం లేదు అని ఏమాత్రం కోపగించుకోకు. ప్రతి క్షణం నా ఒడిలో పెట్టుకుని నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను.
ఎన్నిసార్లు నీకు నా మాటలు చెప్పిన నువ్వు పట్టించుకోలేదు కదా. ఈ దుర్గమ్మ వాక్కును ఎందుకు కొట్టిపడేస్తున్నావు? అందుకే శ్రద్ధగా విను. నిన్ను కష్టపెట్టేది నీకు అనవసరమైంది నీకు ఇవ్వను. దానికి కారణం ఉంటుంది. అతి కొద్ది రోజులలోనే నువ్వు ఈ దుర్గమ్మ మాటల వెనుక ఉన్న, పనుల వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకొని అర్థం చేసుకుంటావు. కాబట్టి కొన్ని రోజులు మౌనంగా ఉండు చాలు. అన్నీ తెలిసేలా నేను చేస్తాను. కాస్త ఓపిగ్గా ఉండు. ఈ దుర్గమ్మే నీకు అన్నీ చెబుతూ అభయాన్ని ఇస్తున్నాను కదా. ఇక నీకు భయం ఎందుకు చెప్పు? నేను నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు ఏదైనా సరే సమస్య వస్తే దాని నుంచి నేను నిన్ను బయటపడేస్తాను. మార్గాన్ని కూడా చూపుతాను. నీ జీవితంలో మంచి మార్పు తెస్తాను. దిగులు పడకు. ఎల్లవేళ్ళ నిన్ను నా కంటి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటాను. నా లీలలన్నీ నీకు తెలిసినవేగా. నా మహిమలన్నీ నీకు తెలియనివా చెప్పు. నా బిడ్డలకు ఏం కావాలన్నా సరే వాళ్ళకి అందిస్తాను. అలానే నాకు కావాల్సినవి నేను అడిగి మరీ తీసుకుంటాను. నీకు కావలసినవి ఇచ్చి నాకు కావాల్సింది తప్పకుండా నీ వద్ద నుంచి నేను తీసుకుంటాను. ఆ రోజున కాదనకుండా నేను కోరింది నువ్వు నాకు ఇవ్వు చాలు. ఇక ఏది కూడా నాకు అవసరం లేదు. నీకు అంతా మంచే జరిగేలా చేస్తాను. నీ ఆశలన్నిటినీ కూడా నెరవేరుస్తాను. జీవితాన్ని మారుస్తాను. ఇక ఇప్పుడు నువ్వు అనుభవించే కష్టమంతా కూడా నీ కర్మఫలాల వల్లనే. అతి త్వరలోనే అన్నీ కూడా ముగియబోతున్నాయి. అన్నిటినీ మార్చబోతున్నాను. నీ జీవితాన్ని నీకు అనుగుణంగా తీర్చబోతున్నాను. సంతోషంగా ఉండు. నీ ఆపద సమయంలో నీకు తోడుగా ఉంటాను. నాపై నమ్మకాన్ని పెంచుకో చాలు. అంతా కూడా నీకు శుభమే జరుగుతుంది కదా. నిజమైన భక్తి ఉన్నవాడిని దుర్గమ్మ ఎప్పుడూ కూడా అస్సలు విడిచిపెట్టదు. ఇది నీకు తెలుసు కదా. నీకు తెలియకుండానే నేను నీ చుట్టూ తిరుగుతున్నాను. నీకు ఒక రక్షక వలయాన్ని కూడా ఏర్పాటు చేశాను. ఇక ధైర్యంగా నిశ్చింతగా ఉండు. ఈ దుర్గమ్మే నీకు తోడు ఉన్నంత వరకు భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు నా మాటల్ని కొట్టిపడేశావు. మరి ఇది కూడా కొట్టిపడేస్తావా? ఎందుకు చెప్పు? నీ ఒక్క కోరిక తీరనంత మాత్రాన ఈ దుర్గమ్మని నువ్వు దూరం పెట్టేస్తే ఎలా అమ్మా? నీ సమస్యలను తీర్చేది, కష్టాలను కడతీర్చేది ఈ దుర్గమ్మే కదా. మరి అమ్మ మాటల్ని నువ్వు పెడచేవిన పెడితే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు? ఎంతని బ్రతిమలాడను, ఎన్నిసార్లని చెప్పను, ఎన్నిసార్లని నా మాటలు నీకు వినిపించను? ఇక వినడం వినకపోవడం అంతా కూడా నీ ఇష్టమే. ఒక కోరిక నేను నీకు తీర్చకపోవడానికి కారణం ఖచ్చితంగా ఉంది. అది నీకు అతి త్వరలోనే తెలియజేసి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను. ఇక నిశ్చింతగా ఉండు అని దుర్గమ్మ ఈరోజు ఈ వాక్కునైతే అందించారండి. మరి ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ వాక్కు మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గా భవన్ అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.